యూజువల్లీ మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు జడ్జెస్ ఎంట్రీ ఉంటుంది, యాంకర్ ప్రదీప్ ఎంట్రీ ఉంటుంది, జడ్జెస్ ఎంట్రీ ఉంటుంది, ఆ తర్వాత కంటెస్టెంట్స్ వస్తాము, కూర్చుంటాము, ఆ తర్వాత పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అవుతాయి. మాది ఆటో ప్రాపర్టీ ఉంది కాబట్టి అవంతా కూడా ఏం చేయకుండా ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయింది, మా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ స్కెడ్యూల్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ మాదే, టెక్నికల్ ఇష్యూ. సెకండ్ స్కెడ్యూల్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ మాదే, ది టెక్నికల్ ప్రాబ్లము. మళ్ళీ అక్కడ అలా అయింది. ఆ సెకండ్ స్కెడ్యూల్ అలా అయిపోయింది. దానివల్ల మేము బాటమ్కి వచ్చినాము ఫేస్ ఆఫ్కి. అది కూడా రూల్స్ చేంజ్ చేసిండ్రు. వేరే మేము అసలు 5th పొజిషన్లో లేము, 4th పొజిషన్లో ఉన్నాం సాటర్డే ఎపిసోడ్. బట్ దెన్ ఈ స్కెడ్యూల్ వచ్చేసి అవుట్ ఆఫ్ ఆల్ ద 9 కంటెస్టెంట్స్ బాటమ్ 2 ఎవరైతే ఉంటారో వాళ్ళు అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ కీర్తికి డేట్ లేదు, అండ్ కీర్తి బెంగళూరు వెళ్ళిపోయింది, నేను ఒక్కడనే ఉన్నాను. అండ్ ఐ హ్యావ్ టు పర్ఫార్మ్ 90 seconds. నా దగ్గర పవర్ అస్త్రా ఉంది, ఐ వాంట్ యూజ్ దట్ పవర్ అస్త్రా అని చెప్పేసి పవర్ అస్త్రా యూజ్ చేసుకొని సేఫ్ అయిపోయినా. సెకండ్ స్కెడ్యూల్ కట్ చేస్తే పవర్ అస్త్రా యూజ్ అయిపోయిన తర్వాత వీఆర్ గివింగ్ వన్ మోర్ ఛాన్స్ టు ధనరాజ్ భాను అని చెప్పేసి జడ్జెస్ చెప్పారు. నా పవర్ అస్త్రా వేస్ట్ అయిపోయింది, దానికి వాల్యూ లేకుండా అయిపోయింది. అయ్యా నో ఎలిమినేషన్ పెట్టినప్పుడు ఎందుకు పవర్ అస్త్రాన్ని వేస్ట్ చేయడం అని చెప్పేసి అక్కడ ఐ ఫెల్ట్ బ్యాడ్. మళ్ళీ కీర్తి వెళ్ళిపోయింది. తర్వాత థర్డ్ స్కెడ్యూల్ వచ్చేటప్పటికి కీర్తి తన పర్సనల్ ఇష్యూస్ వల్ల కీర్తి గాట్ డ్రాప్డ్ అవుట్. పర్సనల్ ఇష్యూస్ అంటే ఏది మొన్న అయింది అదేనా? యా, తన పర్సనల్ లైఫ్లో జరుగుతున్న ఇష్యూస్ నాకు చెప్తూ ఉండే. అదే మూడ్లో, అదే ప్రెషర్లో, అదే స్ట్రెస్లోనే పాపం ప్రాక్టీస్లు చేసేది. అండ్ డే 1 నుంచి కూడా కీర్తికి అసలు డేట్స్ లేవు ఈ షోకి. ఓన్లీ 2 days వచ్చేది. బెంగళూరులో షూట్ చేసుకొని రేపు మాకు టెక్నికల్స్ ఉంది అని అనగా ఈ రోజు వచ్చేది. ఈ రోజు వచ్చి 2 performances నేర్చుకునేది. టెక్నికల్స్లో మళ్ళీ టెక్నికల్ డే రోజున అలా చేసేసి ఆ రోజు ఓన్లీ 2 days 2 performances నేర్చుకునేది. ఇమ్మీడియట్గా క్యాచ్ చేసేది వెరీ కాన్ఫిడెంట్గా. సో ముందు నుంచి డేట్స్ ఉంటే కనుక ఇంకా మంచిగా పర్ఫెక్షన్స్తో చేసేవాళ్ళము. బట్ సో సెకండ్ స్కెడ్యూల్ అలాగా పవర్ అస్త్రా పోయింది. ఎందుకని నాకు ఇలా జరుగుతున్నాయి, స్కెడ్యూల్ 1 నుంచి కూడా అన్ని ఇట్లా అవుతున్నాయి అని చెప్పేసి ఐ వాజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ మై సెల్ఫ్ ఆన్ స్టేజ్ జడ్జెస్తో కూడా. నాకే జరుగుతాయి ఇట్లాగా, లైట్లు ఆన్ అయిపోతాయి, మధ్యలో డాన్స్లు ఆగిపోతాయి, నా పవర్ అస్త్రా వాడేసుకుంటారు అని చెప్పేసి కామెడీ ఇస్తుండే. కీర్తి తన పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను డ్రాప్ అవుట్ అవుతున్నాను షో నుంచి అని చెప్పేసి తను ఎప్పుడు చెప్పింది మాకు. ఇంకా నెక్స్ట్ స్కెడ్యూల్కి ఇప్పటికి గ్యాప్ ఒక 4 days ఉంటుందేమో, అంతే. 4 days అప్పుడు చెప్పింది. అప్పటికప్పుడు జోడీని చూడాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. ట్రై చేసినారు లాట్ ఆఫ్ బీబీ కంటెస్టెంట్స్ని అడిగారు. కొంతమంది బిజీ, కొంతమంది ఇంట్రెస్టెడ్. బట్ దెన్ నాకు సెట్ అయ్యేవాళ్ళు. అలా కట్ చేస్తే శ్రీజ. ఐ వాజ్ నాట్ రెడీ విత్ శ్రీజ ఆల్సో. నేను శ్రీజాకి కూడా చెప్పినాను ఇది, ఇట్ డజంట్ లుక్ గుడ్, అసలు జోడీగా మన ఇద్దరం సెట్ అవ్వము. నేను శ్రీముఖి అవినాష్కి ఇట్లా శ్రీజ అని అంటున్నారంటే వాళ్ళు చెప్పింది కూడా ఇదే, మీ ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళగానే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అమ్మాడి గుమ్మాడి ఫాదర్ డాటర్ లాగా ఉంటారు అని చెప్పేసి అలా దే వర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్. ఐ ఆల్సో ఫెల్ట్ ఇట్, వద్దు అని అనుకున్నాము. బట్ ఇంకా ఛాన్స్ లేదు, యూ హ్యావ్ టు అని చెప్పేసి క్రియేటివిటీ అని చెప్పిన తర్వాత శ్రీజ కూడా 2 days మాకు షూట్కి పర్ఫార్మెన్స్కి 2 days టైం ఉండే. ఆ 2 daysలోనే 2 performances ప్రాక్టీస్ చేస్తున్నాము. నీలి ఆకాశం అండ్ దమ్ము రూలర్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసినాం. ట్రస్ట్ మీ, నీలి ఆకాశం మేము అనుకున్నాము చాలా బాగుంటుంది, క్యూట్గా వావ్ మూమెంట్ ఉంది, థర్మాకోల్ అని చెప్పేసి. ప్రాక్టీస్లో ఒక్కసారి కూడా థర్మాకోల్ ఇలా కొడితే మిస్ అవ్వలేదు, చేతిలో ఉండేది. 2 వావ్ మూమెంట్స్. టెక్నికల్స్ మిస్ అవ్వలేదు అసలు. నెవర్ ఇన్ ద పర్ఫార్మెన్స్ మేము ప్రాక్టీస్ చేసిన దాంట్లో ఒక్కసారి కూడా మిస్ అవ్వాల. వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ బీ ఎ క్లీన్ యాక్ట్, క్యూట్గా ఉంటుంది, వావ్ మూమెంట్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాము. కట్ చేస్తే స్టేజ్ మీద ఇట్లా థర్మాకోల్ కొట్టగానే ఇదే ఇటువైపు ఎగిరిపోయింది, ఇంకోటి అటువైపు ఎగిరిపోయింది. దీనివల్ల బ్యాక్ సైడ్ ఫ్యాన్ ఆన్ ఉంది, అక్కడ జడ్జెస్ ఏసీ ఆన్ ఉంది. దే ఫర్గాట్ టెక్నికల్ ప్రాబ్లమ్. ఐ కాంట్ కంప్లైంట్, ఇవన్నీ బ్యాక్ ఎండ్లో జరుగుతుంటాయి. ఐ ఫెల్ట్ ఓకే, ఇది కూడా ఇట్లా అయింది, అన్నీ నాకే అవుతున్నాయి, అన్ని టెక్నికల్ ఇష్యూస్, ఏదో ఒక ప్రాబ్లమ్, పర్ఫార్మెన్స్ ఏది స్మూత్గా రావట్లేదు అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ జస్ట్ 2 marksతో మేము ఆ స్కెడ్యూల్ బాటమ్కి వచ్చినాము. రీతు పవన్ వాళ్ళకి 136 అనుకుంటా, మాకు 134 ఎంతో, 2 ఎగ్జాక్ట్గా స్కోర్ గుర్తులేదు. 2 points డిఫరెన్స్తో బాటమ్కి వచ్చినాం. అప్పుడు సడన్గా చేంజ్ చేస్తారు మళ్ళీ. ఇప్పుడు సాటర్డే, సండే టీమ్ సండే అని చెప్పి. ఐ థాట్ అవుట్ ఆఫ్ 9 contestants మళ్ళీ ఉంటుందేమో అని అనుకుంటే లేదు, ఆ స్కెడ్యూల్ వేరు, ఈ స్కెడ్యూల్ వేరు అన్నారు. సరే అని ఫేస్ ఆఫ్కి వెళ్ళినాము. కట్ చేస్తే నాకు అసలు టైం లేదు. ఫంక్షన్, నా నీస్ హాఫ్ సారీ సెరమనీ, చాలా వర్క్స్ నేను అసలు ఏమీ చేయలేదు ఆ రోజు. అన్ని వర్క్స్ పెండింగ్ పెట్టుకుని ఆ రోజు డెకరేషన్ వాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళు అందరూ వస్తుంటే వాళ్ళతో కాల్స్ మాట్లాడుతూ, ఆఫీస్లో మేము ఒక రెడ్ ఎఫ్ఎంలో ఒక బిగ్ ఈవెంట్ చేస్తున్నాము సునీల్ గ్రోవర్ది. దాని మెయిన్ మీటింగ్ ఆ రోజు ఆఫీస్లో ఉంది. ఐ హ్యావ్ టు బీ ఇన్ ద ఆఫీస్. సో నేను ఆఫీస్కి వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ అయ్యి ఇంట్లో ఆ వర్క్స్ అని చూసుకొని నాకు టైం లేకుండే 90 seconds ప్రాక్టీస్ చేయడానికి.
నేను వీళ్ళు కాల్ చేస్తున్నారు 90 seconds అని చెప్పేసి టీమ్, బట్ లేదు నాకు టైం లేదు, ఐ కాంట్ డూ ఇట్, లెట్స్ డూ సంథింగ్, ఏదో ఒకటి చేద్దాం లేదు ఇది అనుకున్నాము. నేను ఆ రోజు ఫ్రీ అయింది కూడా నైట్ 10:30కే ఎప్పుడో ఫ్రీ అయినా నా వర్క్స్ అని. సరే ఇమీడియట్గా షూట్కి అయితే వస్తానని చెప్పేసి షూట్కి వెళ్ళినాము. శ్రీజ తను అప్పుడే వచ్చింది పాపం, తను ఇంకా అసలు నాన్ డాన్సర్ అండ్ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ తనది. ఇమ్మీడియట్గా 90 seconds అంటే తను మెంటల్లీ నాట్ ప్రిపేర్డ్. సరే ట్రై చేద్దామని చెప్పేసి తను అనుకున్నా, ఇద్దరం కలిస్తేనే కదా 90 seconds చేయగలము. సో శ్రీజ కూడా ఇంకా సారీ శ్రీజ నేను చేయలేకపోతున్నాను 90 seconds టైం లేకుండే అని చెప్పేసి అంటే లెట్స్ డూ, ఏం చేద్దాం అని చెప్పేసి అనుకొని స్టేజ్ ఎక్కినాము. ఐ సెట్ ద సేమ్ థింగ్ టు జడ్జెస్, నాకు అస్సలు టైం లేకుండే, అన్ఫార్చునేట్ అన్ని వరుసగా నాకే జరుగుతున్నాయి. సో టైం శ్రీజది నీది ఎలిమినేట్ అయిపోయాక చాలా మంది కామెంట్స్ అండ్ స్టోరీస్ పెట్టారు, శ్రీజ దొమ్మే ఉంటే ఇంక ఎలిమినేట్ అయిపోవాల్సిందే, ఆమె తప్ప ఇంకేం రాలేదని చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయ్యి. సో బ్యాడ్, షీ ఇస్ సచ్ ఎ స్వీట్ హార్ట్, నవ్వుతూనే ఉంటుంది అండ్ వెరీ సపోర్టివ్. అండ్ ఎంత ప్యాషనెట్గా నేర్చుకుందంటే తనకి తెలుసు తనకి డాన్స్ రాదు అని చెప్పేసి, గ్రేస్ఫుల్గా చేయాలి అంటే కనుక ఇట్ టేక్స్ టైం అని చెప్పేసి ఉన్న టైంలో ఈ 2 performances కూడా పాపం కష్టపడి ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ నైట్ 1:32 వరకు ప్రాక్టీస్ చేసినాం మేము ఆ పర్ఫార్మెన్సెస్. సో తను చాలా కష్టపడింది, చాలా ప్యాషనెట్గా తను కూడా చేద్దాం అనుకుంది, తన జర్నీ కూడా వెళ్ళాలి అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్గా అంటే నా ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోయినాయి. లైట్లు ఆన్ అయిపోవడం, ఆఫ్ అయిపోవడాలు, ఏసీలో ఆన్ నుండి థర్మోకోల్ ఎగిరిపోవడాలు, కీర్తి పర్సనల్ ఇష్యూస్ అవ్వడాలు, కీర్తి మాల్ ఫంక్షన్ అవ్వడము, అండ్ దెన్ పవర్ స్టార్ అన్నెసరీగా వేస్ట్ అయిపోవడము, ఇవన్నీ నాకు తెలియకుండా ఏంటో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రైట్ వే, ఏదో ఒకటి జరుగుతుంది ఎవ్రీ స్కెడ్యూల్ అని చెప్పేసి అనిపించింది. 90 seconds చేయడానికి రెడీగా ఉండే విత్ కీర్తి, బట్ కీర్తి అవైలబుల్గా లేదు. ఇక్కడ 90 seconds చేద్దామంటే నేను అవైలబుల్గా లేను, టైం లేకుండే. జస్ట్ 1 dayలో అవ్వదు కదా. అదే రోజు నాకు మీటింగ్స్ ఆఫీస్లో, అదే రోజు నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడంతో ఇంకా నేను మెంటల్ డిసైడ్ అయిపోయాను, ఓకే ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, సో లెట్స్ టేక్ ఏ కాల్. వాళ్ళు ఉండమంటే ఉందాము, నెక్స్ట్ షెడ్యూల్ చూసుకుందాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోదాం అని చెప్పేసి శ్రీజ నేను మాట్లాడుకొని ఆఫ్టర్ ఇయర్ అంటే ఐ వాంట్ గో అంటే ఓకే అని అన్నారు అంతే. కాదు మీ జోడీలు విడిపోతున్నాయి ఎందుకు, బీబీ జోడీస్ ఏమో season 2లో అదే కీర్తికి పర్సనల్ ఇష్యూ, నాకు వచ్చేసి నా పర్సనల్ అదే ఏది వర్కౌట్ కావట్లేదు. అండ్ దెన్ పర్సనల్ ఫ్యామిలీ అకేషను, ఆఫీస్ వర్క్. నైని పావనికి తనకు కూడా మెంటల్ స్ట్రెస్ ఉండడం, షీఈ్ నాట్ ఏబుల్ టు టేక్ ఆల్ ది స్ట్రెస్ అని చెప్పేసి షీ డ్రాప్డ్ అవుట్. బయాస్డ్ ఏమైనా ఉందా అంటే నీకు అనిపించిందా? బయాస్డ్ ఇన్ ద సెన్స్ అంటే లైక్ ఒక ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయాలి, ఈ టీంకి సపోర్ట్, ఈ డ్యాన్స్ సపోర్ట్. చాలా షోస్ అన్ని నేను ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా, ఎందుకంటే కింద మొత్తం మ్యాక్స్ షో స్టార్ట్ అవ్వగానే అమర్ మన మానస్ విన్నర్ అని చెప్పి కామెంట్ స్టార్ట్. బికాస్ మానస్కి అమర్కి డాన్సెస్, దే ఆర్ ప్రొఫెషనల్ డాన్సెస్ వాళ్ళ జోడీస్. నైనిక ఇంకా సృష్టి ఇద్దరు అమేజింగ్ డాన్సెస్. అది అసలు మీకు డాన్స్ రాదు, నాన్ డాన్సెస్ వాళ్ళందరూ డాన్సర్లు ప్లస్ మాస్టర్స్, వారు కొరియోగ్రాఫర్లతో పాల్గొచ్చాడు. మరి అప్పుడు అనిపించలేదా నీకు అది? మరి ఇదే కదా బయాసుడు కానీ ఇది కానీ. కాంపిటీషన్ అంటే మనీ, ఇప్పుడు డబ్బులు ఉంటాయి, 10 లక్షలు 15 లక్షలు మనీ ఉంది. యూ హ్యావ్ టు బి ఎ స్పోర్ట్. నీ ముందు ఎవరున్నా కూడా యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. ఇప్పుడు నైనిక అమర్దీప్ చేసిన పర్ఫార్మెన్సెస్ అన్ని ది బెస్ట్ ఉండవు, నేను చేసిన పర్ఫార్మెన్సెస్ అన్ని అట్టర్ ఫ్లాప్ ఉండవు, కొన్ని బెస్ట్ ఉంటాయి, కొన్ని ఫ్లాప్లు ఉంటాయి. వాళ్ళ దాంట్లో కూడా బెస్ట్ ఉంటాయి, ఫ్లాప్ ఉంటాయి. సో వాళ్ళ దాంట్లో కూడా కొన్ని మిస్ అయినవి ఉన్నాయి, ఎనర్జీ డ్రాప్ అవడం కానీ, వాళ్ళ ప్రాపర్టీ మిస్ అవ్వడం కానీ అట్లాగా. సో యా, ఇట్స్ ఎ కాంపిటీషన్ అంతే. నీకు అదర్ జోడీస్కి కాంపిటీషన్, యూ గో హ్యావ్ ఫన్, డాన్స్, జడ్జెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కంటెస్టెంట్స్తో ఏమైనా ఇస్తారనుక మాట్లాడుకోవాలా. నేనైతే మెంటలీ ఫిక్స్ అయింది, ఐ వాంట్ ఎంజాయ్, బికాస్ season 1 ఎంజాయ్ చేసిన, season 2 కూడా ఐ వాంట్ ఎంజాయ్. బేసికలీ మనం ఏ షో తీసుకున్నా కూడా ఐ విల్ ఎంజాయ్ ఇట్, కాబట్టి ఎంజాయ్ చేసుకుందాము. ఎందుకంటే నేను బీబీ జోడీ టాపిక్ నెక్స్ట్ నేను మాట్లాడాలనుకుంది బీబీ జోడీ. అంటే బీబీ జోడీ నుంచి నువ్వు ఎలిమినేట్ అయిపోయి వచ్చేస్తే నీ వల్లే ఈమె ఎక్కడుంటే ఇది ఈమె వల్లే చేయుతూ మీరందరూ ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్పి ఇలాంటివి చాలా క్రియేట్ అవుతున్నాయి. లైక్ అది దానికి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి అనుకోలేదా నువ్వు? ఏం అవసరం? ఇప్పుడు రివన్ ఫ్యాన్ పేజెస్ అవ్వచ్చు, లేకపోతే పిఆర్ టీమ్ ఏదైనా అవ్వచ్చు. నాకు రీతు డెమాన్ బాండ్ చాలా ఇష్టం, ఎందుకంటే పవన్ నిజంగానే రీతుతో చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. సో ఐఎమ్ హ్యాపీ, వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉన్నారు. నేనే చెప్పిన హౌస్లో కూడా, ఫస్ట్లో వాళ్ళు బాండ్ ఏంటి కంటెంట్ కోసం చేస్తున్నారు అనిపించినా సరే, లేటర్ ఆన్ జెన్యున్ గానే ఇద్దరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు అనమాట. సో ఐఎమ్ హ్యాపీ. వాళ్ళ ఫ్యాన్ పేజెస్ కానీ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసుకున్నా సరే ఓకే. ఐ డోంట్ నో వై దే ఆర్ టార్గెటింగ్ మీ.
చేసుకుంటే చేసుకున్నాను వదిలేస్తా. బట్ ఉంది కదా టార్గెట్. గట్టిగానే ఉంది. మీకే అనిపించినప్పుడు నాకు అనిపిదా, బట్ ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాలి? ఒక రోజు 2 రోజులు 3 రోజులు పెట్టుకోండి. మీకు ఖాళీ టైం ఉంది, నా మీద కమెంట్లు పెట్టుకుంటానంటే పెట్టుకోండి, నాకే రీచ్ వస్తుంది. మీరు ఎన్ని కమెంట్లు పెట్టుకున్నారంటే నాకు అంత రీచ్ వస్తుంది, పెట్టుకోండి అని వదిలేస్తా. ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళ కోసం ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళని పెట్టడం మానేస్తారా? అబ్బా చెప్పిందిరా, చేస్తుందిరా, ఇది చేస్తుందిరా, అది చేస్తుందిరా, చేసుకోండి. ఏదో పిచ్చ లైట్ తీసుకుంటాం. పిచ్చ లైట్. నెగిటివ్ కామెంట్స్ కూడా పట్టించుకోను. అసలు నేను నెగిటివ్ కామెంట్స్ కాదు కదా, ఎవరైనా నెగిటివ్ గా నా గురించి చెప్పారంటే స్క్రోల్ చేసేస్తా, చూడండి ఫస్ట్. అవునా? ఓకే. ఎస్, బేబీ జోడీ టాపిక్ వచ్చింది కాబట్టి బేబీ జోడీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ రియాలిటీ షో. బాబోయ్, డాన్స్ కాంపిటీషన్ గైస్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. నిజంగా చాలా కష్టపడాలి తెలుసా అసలు. నాకు డాన్సే రాదు ఫస్ట్. సరే బీబీ జోడీ అవకాశం వచ్చింది, ట్రై చేద్దాం. ఫస్ట్ నేను డాన్స్ నేర్చుకోవచ్చు, ఓహో ఇట్లా ఉంటుందా అని చెప్పి తెలుసుకోవడానికి జోడీ చేస్తాను అన్నాను, వైల్డ్ కార్డ్ గా అయినా సరే. అక్కడ అందరూ టాప్ నైనిక, అమర్దీప్, సృష్టి మానస్, ఎలాంటి డాన్సర్లు, ఒక్కొక్క శ్రీ సత్య వాళ్ళు ఎంత మంచి డాన్సర్లు. వెళ్ళినా ఓకే, చైతు చాలా బాగా చేశాడు, నిజంగా చాలా 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 సపోర్ట్ చేశాడు నాకు. నేను 2 days లో 2 పర్ఫార్మెన్సెస్ నేర్చుకున్నా. నాకు చాలా గొప్పది, ఒక పెద్ద అచీవ్మెంటే నాకు అది. విన్నర్ లానే అచీవ్మెంట్, నేను నిజంగా రాసుకుంటాను అది. అది చాలా బరువు కూడా ఉంది, బట్ నిజంగానే నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా. నేనైతే హ్యాపీ. సరే ఇంకా రాకుండా ఉండాల్సింది అని అనిపించిందే గానీ, బట్ నా పర్ఫార్మెన్సెస్, నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి అయితే నేను బాగానే చేశానని ఫీల్ అవుతా. కాదంటే ఇప్పుడు మీరు వెళ్తున్నావు ఫస్ట్ రియాలిటీ షో, చైతు వదిలేస్తాను అని అన్నాడు, ఎందుకు వదిలే అని ఎంకరేజ్ చేసావు? వదిలే అని ఎంకరేజ్ చేయడం కాదు, ఇప్పుడు నా పార్ట్నర్ తను, ఓకే. అప్పటికి చాలా సార్లు పాపం ఏదో కుదరట్లే, కీర్తి వెళ్ళిపోయింది, తర్వాత ఇంకో పార్ట్నర్ కావాలి, పవరస్త్ర పోయింది, అదే ఎలిమినేషన్ లేదు, ఏం లేదు, పవరస్త్ర పోయింది అన్ని. సో నేను లాస్ట్ 2 daysకి వెళ్ళా, నాకు చాలా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు నిజంగానే చైతు కొంచెం మంచి డాన్సర్, చాలా బాగా చేస్తాడు. నేనా నా డాన్స్ అంతంత మాత్రాన్ని ఏదో వచ్చినట్టు మన డాన్స్ గురించి తెలుసు. అలాంటి నన్ను పార్ట్నర్ కాకుండా ఒప్పుకున్నాడు చైతు, అక్కడే సపోర్ట్ చేశాడు. తర్వాత నాకు స్టెప్స్ నేర్పించడంలో చాలా ఓపికగా పేషెన్స్గా నేర్చుకో అని చెప్పి చేస్తున్నాడు, చాలా మంచిగా హెల్ప్ చేశాడు. అలాంటిది సమ్వేర్ తనకి ఇంకా ఏదో కలిసి రావట్లేదనో, బట్ సమ్వేర్ ఈ ఫెల్ట్ బ్యాడ్, దేనివల్ల హర్ట్ అయ్యాడు. చేయను అన్నప్పుడు నాకు అంత సపోర్ట్ చేసిన పార్ట్నర్ని నేను సపోర్ట్ చేయకుండా ఎందుకుంటా? నేను సపోర్ట్ చేయకుండా లేదు చైతు నేనైతే చేస్తానని చెప్తే వాల్యూ ఏంటి? సో అంత నాకు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి నాకు సపోర్ట్ ఇవ్వాలనిపించి, ఓకే నీకేం నచ్చితే అది చెయ్యి అని చెప్పి నేను కూడా ఓకే అన్నాను. ఫీల్ అవ్వలేదా? ఫీల్ అయినా వెళ్ళిపోయినా ఉంటది కదా ఎంతైనా, ఫస్ట్ డాన్స్ రియాలిటీ, ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం ఉంటది కదా ఎంతైనా సరే, బాధ ఉంటది కానీ ఏం చేయాలి, బాధపడి అయిపోయింది. ఇంకా బాగుందా ప్రదీప్, యాంకర్ ప్రదీప్ తో శేఖర్ మాస్టర్ బాగుంది, మన శ్రీదేవి గారు చాలా బాగుంటారు బయట, తెలుసు నాకు, నేను చేశాను. నువ్వు చేసావు కదా, చాలా బాగుంటారు, ట్రై చేశాను, బాగుంటారు. సదా మ్యామ్ కూడా, ఇద్దరు బ్యూటిఫుల్ గా ఉంటారు. అంత మంచిగా ఉంది, హ్యాపీ అనిపించింది మొత్తం. నాకు ఇష్టం, నాకు నచ్చుతుంది అబ్బా. అంటే ఈ షోస్ కి వెళ్ళి ఇలా టైం స్పెండ్ చేయడం, ఈ ఫీల్డ్ నచ్చుతుంది. ఇందులోకి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళడం చాలా కష్టం. లేదా మేనేజ్ చేస్తాను కానీ నాకు నచ్చుతుంది అనుకుంటాను వాళ్ళ తెలిసి. నేను స్టార్టింగ్ లో నువ్వు అప్పుడు సరే తర్వాత మాట్లాడదాం ఏంటి స్టార్టింగ్ లో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.